శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామ ఆంజనేయ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. సుందరాకాండలో సుందర హనుమంతుడు సుందరమైన లంకను చూచి, సుందరమైన జానకిని చూచి, సుందరమైన రాముణ్ణి వర్ణించి, సుందరమైన అశోకవనమును లంకను నాశనము చేసి మరల జాంబవంతుడు అంగదుడు నిలిచినటువంటి ప్రదేశమునకు వచ్చి తాను చేసినటువంటి ఘనకార్యమునంతను కూడా వారికి చెప్పగా విన్నాము. 59వ సర్గము ప్రారంభం. శ్రీ వాయునందనుడు జరిగిన వృత్తాంతమును వివరముగా చెప్పి మరలా ఇంకనూ చెప్పదలిచి తెలివిగా ఇట్లు పలికను. సీతాసాధ్వి మహిమ చేతను రాముని ప్రయత్నము, సుగ్రీవుని కార్యము సంపూర్తిగా దోషము ఏమయో లేకుండా పూర్తి యగునని తోచుచున్నది. నా మదిలో సీతాసతిపై భక్తిభావము పెరిగినది. రావణాసురుడు చాలా బల విక్రముడు. తన తపోశక్తిచే లోకములనన్నింటినీ కాల్చివేయును. కోపము వచ్చిన శత్రువులనందరూ నిశ్చయముగా నాశనము చేయును. రావణుడు సీతాసతిని స్పర్శించిన భస్మము కాకుండా ఉన్నాడంటే అదంతా అతని తపశక్తియే కారణము. సీత కోపించినను, కోపాగ్ని జ్వాలలు తాకినను రావణుడు విధ్వంసము కాలేదు. జనకసుత కోపించిన దేనినైనా భస్మము చేయును. కానీ అగ్నిహోత్రుడు రావణుని విషయములో ఏమీ చేయలేదు. బహుశా రాముని చేతిలో చచ్చునను ఉద్దేశ్యముతో విడిచిపెట్టినాడేమో. అక్కడ పరిస్థితి మీకు చెప్పి ఉన్నాను. జాంబవంతుడు మొదలగు పెద్దలందరూ వానరులతో కలిసి సీతను తీసుకుని వచ్చి రామలక్ష్మణుల సమక్షమున నిలిపిన మంచి పనేగును. రావణుని రాక్షసులతోనూ బంధుమిత్రులతోనూ లంకానగరమును సర్వనాశనము నేనొక్కడినే చేయగల శక్తిమంతుడను. ముందుగా అది యోగ్యమగునో కాదో తేల్చి చెప్పవలేను. మీరందరూ శక్తిమంతులు, దివ్యాస్త్ర శస్త్రములు ప్రయోగించ ప్రవీణులు. అటువంటప్పుడు మిమ్ములను కలుపుకొని యుద్ధము చేసిన విజయము తప్పక కలుగదా? సైన్యముతో కూడి రావణుడు యుద్ధమునకు వచ్చిన ఆ గర్విష్ఠిని హీనునిగా చేసి రామలక్ష్మణ సుగ్రీవులకు సంతోషము కలుగునట్లుగా వారిని చంపివేయుదును. బ్రహ్మాస్త్రము, ఐంద్రాస్త్రము, వాయువ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము, తిరుగులేని వారణాస్త్రము ప్రయోగించను. వాటినన్నింటినీ భగ్నము చేసి రాక్షస బలగమునంతటిని నాశనము చేయుదును. మీరు ఒప్పుకొనుచో నా పరాక్రమముచే రావణుని యుద్ధమును ఓడించి బంధించి మీ ముందు నిలుపుదును. దేవతలందరూ ఎదుర్కొనినను శిలలతో చంపివేయుదును. సముద్రము తీరమున దాటవచ్చును. మందర పర్వతము కదిలిన కదలవచ్చును. కానీ రణమున జాంబవంతాది సేనలను మాత్రము ఎవరో కొంచెము కూడా కదల్చలేరు. ఇది యథార్థము. వాలిపుత్రుడు అంగదుడు ఒక్కడే నాయకులతో పాటు రాక్షసులనందరూ సంహరించగల వీరుడు, సమర్థుడు. ఇది నిజము. ఇంకా జానకిని అపహరించిన రావణుని పీచమనచుట ఎంత పని. మహాత్ములు పనసుడు, నీలుడు కసితో నిండిన తమ కన్నులతో చూచిన మందర పర్వతమే నాశనమగును. ఇక యుద్ధమున దుర్మార్గపు రాక్షసుల సంగతి చెప్పవలయునా? దేవతలు, గంధర్వులు, పక్షులు, యక్షులు, ఉరగులు మరి ఎవరైనా కానీ భూమి మీద మైందునకు ద్విదునకు ఎదురుగా నిలిచి యుద్ధమున పోరాడగలరా? అశ్విని దేవతల కుమారులు మైందుడు, ద్వివిధుడు యుద్ధరంగమున నిలబడి ఉండగా వారిని ఎదిరించి నిలబడగల వారెవరైనా ఉన్నారా? బ్రహ్మదేవుని వరము పొంది ఈ ఇద్దరు వానరవేంద్రులు వీరులు మైందుడు, ద్వివిధుడు అమృతమును సేవించి ఉన్నారు. పూర్వము బ్రహ్మదేవుడు
అశ్విని దేవతలు సంతోషించినట్లుగా ఈ మైందుడు ద్వివిధులకు ఎవరి వలన మరణము లేకుండా వరము ఇచ్చి ఉన్నాడు. బ్రహ్మవర ప్రభావముతో శక్తివంతులైన మైందుడు ద్వివిధుడు ఉత్సాహవంతులై దేవతా సేనలను గెలిచి అమృతమును త్రాగి ఉన్నారు. కోపమే వచ్చినచో పరాక్రమవంతులు మైందుడు ద్వివిధుడు లంకాపట్టణమును అశ్వ రథ గజ సేనలతో సహా పూర్తిగా నాశనము చేసి రావణునకు దుఃఖము కలిగించదరు. నేను లంకను సర్వనాశనము చేసి కాల్చి బూడిద చేసి ఉన్నాను. అన్ని చోట్ల నా పేరు మారుమోగినట్లుగా గొప్పగా చేసి వచ్చినాను. విక్రములు రామలక్ష్మణులు ధైర్యమును రాముని సుగ్రీవుని వానరుల సంగతి నేను రామునకు బంటునని చాటి చెప్పి ఉన్నాను. దుర్మార్గుడు రావణుని అశోకవనమున శంసుప వృక్ష సమీపమున జానకి దీనముగానున్నది. భర్త వియోగపు దుఃఖముతో బాధపడుచు కృషించి ఉన్నది. రాక్షస స్త్రీలను ఆమె రక్షించుచు ఆమె చుట్టూ చేరి ఉన్నారు. ఆమె మేఘముతో కప్పబడిన చంద్ర రేఖవలే ఉన్నది. బలవంతుడైన రావణాసురుని లెక్క చేయకుండా తృణప్రాయముగా చూచినది. జానకి లంకయందు రావణుని బందీగా ఉండి ఎన్నో విధముల రావణుడు దుర్మార్గముగా పలికినను ధిక్కరించి శచీదేవి ఇంద్రుని సేవించినట్లు రఘురామునినే విశ్వాసముతో మనస్సును ధ్యానించుచున్నది. పావని సీతాదేవి మలినమైన ఒంటి వస్త్రముతో ఉండి ధూళితో నిండిన దేహముతో కృంగి కృషించి దుఃఖముతో నుండి రాముని క్షేమమునే కోరుచు రాముని కోసమే జీవించి ఉన్నది. అటువంటి సీతను చూచినాను. రాముని ప్రియురాలు సాధ్వి సీతకు అనేక విధముల భయము కలిగించుచు రాక్షస స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. నా తల్లి ఒంటి జడతో భర్త చింతనతో ఉన్నది. మంచు పొడుకాలమున మంచుతో కప్పబడి కాంతి క్షీణించి ఉన్న పద్మము వలె రాక్షస స్త్రీల మధ్య జానకి హీనముగా నేలపై శయనించి ఉన్నది. జానకి కష్టములు చెప్పతరమా? నాకు లేడి కన్నుల వంటి కన్నులు గల జానకిని చూచి నేను ఆమెకు విశ్వాసము కల్పించగా ఆమె నాపై అమితమైన వాత్సల్యము కురిపించినది. నేను రామ సుగ్రీవుల మైత్రి విషయము ఆమెకు వినిపించితని. జానకి రావణుని తాను చంపకుండుటకు కారణము తన భర్త రాముని ఆజ్ఞ లేకపోవుటయే. అందుచేతనే వారు వేధించలను భరించుచున్నది. దానిని బట్టి ఆమెకు గల ప్రతిభక్తి తెలియచున్నది. సీతాసాధ్వి సహజముగానే నడుము కలది. రాముని వియోగము వలన పాఠ్యము నాడు వేదాధ్యయనము చేయువాని విద్య వలె ఇంకనూ క్షీణించిపోయినది. ఏ విధముగా చేసిన సౌశీల్య సీతాసతి బాధలు పోగొట్టుకుని శోకమును విడుచునో రామునకు సంతోషము కలుగును. ఆ విధముగా ఆలోచించి కర్తవ్యము నిర్వహించండి. 59వ సర్గము సమాప్తం. 60వ సర్గము ప్రారంభము. హనుమంతుడు సీతను చూచినాడను సంతోషకర వార్తను వినియున్నాము. మనము సీతను వెంటబెట్టుకొని శ్రీరామచంద్రుని వద్దకు పోవుడియే మంచిదని శ్రీ మాన్యుడు అంగదుడు పలికను. తల్లి జానకిని లంకలో చూచి వచ్చినాము కానీ తీసుకురాలేదు. సుగ్రీవ రఘురామ అని చెప్పుట క్షేమము కాదు అన్నది అంగదుని మనసులోని భావన. వానర వీరులారా, మనతో సమానులైన పరాక్రమము కలవారు, ఆకాశమును ఎగురగలవారు ఎవరైనా దేవతలలో రాక్షసులలో భూలోకమందు స్వర్గమందు ఉన్నారా? నిర్భయముగా చెప్పండి. పావనే హనుమంతుడు యుద్ధమున రాక్షస కోటిని చంపివేసి ఉన్నాడు. అందుచేత మనము వానరేంద్రులము ఇప్పుడు జానకిని తీసుకుని వచ్చి వెళ్ళుడే శుభకరమైనది. ఎప్పుడు ఏ కార్యమును ఎలా చేయుట ధర్మమో తెలిసిన జ్ఞాని జాంబవంతుడు సంతసించి అంగదుని చూచి ప్రీతితో ఇట్లు పలికెను. అంగద, నీవు బుద్ధిమంతుడవు, బాగా ఆలోచించి చెప్పినావు. కానీ రాముని మనసులో ఏమున్నదో దానిని బట్టి మనము నడుచుకొనడం మంచిదని గ్రహించుము. 60వ సర్గము సమాప్తము. 61వ సర్గ ప్రారంభము. శ్రీకర జాంబవంతుడు అలా చెప్పగా దానిని విని వానరులందరూ సంతోషించి ఆ విధముగానే తప్పకుండా చేయుటకు నిశ్చయించుకున్నారు. పిమ్మట మేరుమందర పర్వతము సంకాసముగా నున్నట్టి వారును మత్త గజేంద్రములను భాషించువారును వాయుపుత్రుని న్యాయ సత్పాత్రుని సచ్చరిత్ర సంస్తోత్రుని పురోభాగముందుండగా
మహేంద్రాదిని వీడి సంతోషాస్వంతులే అత్యంతము పైనుంచి వెడలిడి. భూరిదేహులు పరమ విక్రమక్రములు ఆకాశము నత్యంతము క్రమ్మునట్లుగా విజృంభించి పైనుంచి మించి వెడలిరి. సకల ప్రాణి సర్వవిధ సమారాధిత గౌరవనేయ బుద్ధి ప్రసిద్ధ శుద్ధాత్మ ఆంజనేయుని నైజ దృష్టుల మోయు చందాన డెందానను కనిపించుచును నడిచిరి నుండిరి. శ్రీరామచంద్ర కార్య సాఫల్య సౌశీల్య కాల్యపాల్య సత్కీర్తివర్తులై పరమోత్సేకోత్సాహదోహాల భద్రోహులై వానరులెల్లరూ నుండిరి. విజయోత్సాహము అత్యంత సుభద్రమణీయ శ్రేయోదాయక వార్తా విశేషమును శ్రీ రామలక్ష్మణ సుగ్రీవాదులకు చెప్పంగా కుతూహలాయ చిత్తులై కపులెల్లరూ ఉండిరి. అత్తరి చిత్తముల యుద్ధము చేయంగా ఉత్తలంపడచుండిరి. ఇంకా దుర్వర్తి లంకేశ దానవ చక్రవర్తి రావణమూర్తిని శిక్షించి తగిన గుణపాఠము చెప్పంగా సంసిద్ధ శుద్ధ బద్ధులై ప్రతిక్రియ చేయంగా నిశ్చయించుకుని ఉండిరి. వానరులందరూ ఆమోదించి సంతోషముతో అమితోత్సాహముతో ఆకాశ వీధిని ఎగురుచు గంతుచు వృక్షములతో నిండి ఉన్న మధువనమును చేరుకునేది. ఎల్లవేళలా రక్షింపబడుచు మనోహరముగానున్న మధువనమును సుగ్రీవుని మేనమామ దధిముఖుడు కాపలా కాయుచునుండును. వానరేంద్రుడు సుగ్రీవునకు బహు ప్రీతికరమైనది మంచి ఫలములతో పుష్పములతో యుండు వృక్షములతో శోభిల్లుచుండును. మధువును త్రాగుటకు ఫలములను తినుటకు సుగ్రీవునకు ఎంతో ఇష్టమైన మధువనమును వానర సమూహములు ప్రవేశించింది. తేనె వంటి పెంగళవర్ణ దేహముల కల వానరులు మధువు పేరు గల ఆ వనమును అందులోనున్న మధు సంపదను చూచి దానిని త్రాగుటకు అంగదుని ప్రార్థించింది. అంతటా అంగదుడు జాంబవంతాది ముఖ్య పెద్దల అనుమతి తీసుకుని లోలోన సంతోషించి వానరుల కోరిక తీరునట్లుగా వారు మధువు త్రాగుటకు సమ్మతించారు. అంగదుడు అనుమతి ఇవ్వగానే వానరులందరూ మధువనములో అపరిమితముగానున్న మధుపానమును లభించినందుకు ఎంతో సంతోషించి దొర్లిరి నృత్యము చేసిరి. మధువును బాగా త్రాగి కొందరు మంచి ఉత్సాహముతో పాటలు పాడిరి, మరికొందరు దండములు పెట్టుచుండిరి, కొందరు ఆడుచుండిరి, మరికొందరు నవ్వుచుండిరి, కొందరు క్రిందపడి దొల్లిరి, కొందరు ఇటునటుల తిరిగిరి, కొందరు గంతులు వేసిరి, కొందరు పిచ్చి ప్రలాపంలో ప్రేలుచుండిరి. మధుపానముత్తులే కొందరు జటాపటాలు వేసుకుని అటు ఇటు సంచరించిరి, కొందరు ఒకరిపై ఒకరు ఎక్కించుకుని చుండిరి, కొందరు మాటలాడుచుండిరి, కొందరు క్రీడించుచుండిరి, కొందరు ఒక చెట్లపై నుండి ఇంకొక చెట్ల మీదకు దుముకుచుండిరి, కొందరు భూమి మీదకు దుముకుచుండిరి, కొందరు నేలపై నుండి చెట్ల మీదకు ఎగురుచుండిరి. అలా స్వేచ్ఛగా విహరించిరి. ఒకడు పాడుతూ ఉంటే ఆహా అంటూ వాని వద్దకు ఇంకొకడు వచ్చును, ఒకడు ఏడ్చుచుంటే ఔరా అంటూ వాని వద్దకు గెంతుచూ ఒకడు వచ్చును, గెంతుచున్న వాని వద్దకు ఒకడు అరచుచూ వచ్చును. మధువును బాగా సేవించి మత్తెక్కి దుష్ట చేష్టలు చేయుచు వానరులందరూ ఉల్లాసముగా నుండిరి. మధువు సేవించి మత్తెక్కని వాడు తృప్తి చెందని వాడు ఆ వానర సైన్యములో ఒక్కడు కూడా లేడు. వనరక్షకుడైన దధిముఖుడు వానరసేనలు మధువనమును పాడు చేయుట చూచి క్రోధము చెంది వారి కుచేష్టలను ఆపుచేయుటకు ఎంతో ప్రయత్నించను. అతడు ధైర్యముగా నిందించను, కొందరిని కొట్టెను, మరికొందరితో కయ్యము పెట్టుకొనెను. ఇంకా చేయనది లేక సహించి వనమును కాపాడమని వేడుకొనెను. దధిముఖుడు బలప్రయోగము చేసి వారిని ఆపుచేయ ప్రయత్నించగా మధుమత్తులో ఉన్న వానరులు ధర్మమును విడిచిపెట్టి భయము లేకుండా దధిముఖుని ఎదిరించారు. వృద్ధ దధిముఖునకు బాధలు కలిగించుచు గోళ్లతో చీల్చిరి, కొందరు దంతాలతో కరచిరి, చేతులతో పాదములతో ప్రాణములు పోవునట్లు బాధించుచు వనమును పాడు చేసిరి. 61వ సర్గము సమాప్తము. 62వ సర్గము ప్రారంభము. వానరులారా, మీరు దిగులు పడకండి, కావలసినంత మధువును త్రాగండి.
మీకు అడ్డు ఏమీ లేదు, ఆటంకపరిచిన వారి సంగతి నేను చూచెదను అనే వానర శ్రేష్ఠుడు హనుమ పలికెను. వానర పొంగవుడు అంగదుడు అప్పుడు హనుమ మాటలకు తాను సంతోషించి, వానరులారా మీకు కావలసినంత త్రాగండి అనే వానరులకు అనుమతినిచ్చాను. కార్యసాధన చేసుకుని వచ్చిన హనుమ చేయరాని కార్యము చెప్పినా నేను అంగీకరించవలయను. అటువంటిది మధురమగు మధుపానము చేయుమని విషయమున నేను చెప్పవలయునా? వానరులు అంగదుని మాటలను ఆలకించి ఎంతో సంతోషముతో పొంది తేనె త్రాగినంత తీయగా మాటలను రుచించగా బాగు బాగు అని మెచ్చుకున్నారు. అంగదుని మాటలను ఆలకించిన వానరులు సంతోషించి అంగదునికి నమస్కరించి నదీ ప్రవాహ వేగముతో వనములోని చెట్ల వద్దకు పరుగులెత్తిరి. హనుమంతుడు చెప్పిన జానకి క్షేమవార్త వినిన వానరులు ఎంతో సంతోషము పొంది కాపలాదారులను ఎదిరించి స్వేచ్ఛగా మధువనములో ప్రవేశించి ఫలములను తిని తేనె త్రాగిరి. వానరులందరూ వేగముగా మధువనమును ప్రవేశించి వారికి అడ్డు తగిలిన కాపలాదారులపై దుమికి వారిని గట్టిగా చావమోదిరి. అలా వానరులందరూ ద్రోణముల కొలది తేనెను త్రాగిరి. మరికొందరు అడ్డు వచ్చిన వారిని అందరూ చావగొట్టిరి. కొందరు మధువును త్రాగిరి, కొందరు తాగగా మిగిలిన దానిని దూరముగా విసిరివేసిరి. మరికొందరు మధువును త్రాగి గంతులు వేసిరి, మరికొందరు మైకములో చిందులు వేసిరి. కొందరు చెట్ల కొమ్మలను పట్టుకుని చెట్ల మొదళ్ల దగ్గర కూర్చుని ఉండిరి. మరికొందరు బాగా మత్తెక్కి ఆకులను పరచుకొని పట్టు తప్పి పరుండిరి. మధురమైన తేనె తాగుటచే మత్తెక్కిన వానరులు సంతోషముతో అన్యోన్యము ఒకరినొకరు త్రోసుకొనుచు మతి లేకుండా ఉన్మత్తులే అచట స్వేచ్ఛగా తిరిగిరి. కొందరు సింహనాదములు జరిపిరి, కొందరు నైపుణ్యములతో ఊరలు వేసిరి, కొందరు బాగా మత్తెక్కి కిందపడి నిద్రపోయేరి. మధువును బాగా త్రాగి ఉన్న కారణమున వానరులు చెప్పుటకు వీలు కాని ఎన్నో వికృత చేష్టలు హాస పరిహాసములు చేసిరి. వానరులు కొట్టుకొనుచున్న దెబ్బలను భరించలేక కాపలకాయుచున్న దదిముకుని సేవకులు నలుదిక్కులకు భయముతో పరుగులు పెట్టిరి. కాపలకాయు వారు వచ్చి వానరులు మోకాళ్లతో పొడుచుట, నేల మీద పడవేసి వేగముగా లాగుట, మర్మ ప్రదేశములు చూపించుట మొదలగు దుష్టేచ్ఛతలు దదుముకునితో చెప్పుకున్నది. హనుమంతుడు ఆజ్ఞనీయగా వానరులు ఇష్టము వచ్చినట్లు సంచరించి వనమునంతను ధ్వంసము చేసిరి. మమ్మలను కాళ్లతో పొడిచిరి, నేల మీద ఈడ్చిరి, గుహ్యములు చూపించిరి. వనమును రక్షణ చేయుచున్న దదిముకుడు వారి మాటలను మధువనమును పాడు చేసి హీనకృత్యములను ఆలకించి వారిని మంచి మాటలతో ఓదార్చను. మీరు భయమును వీడనాడండి, నాతో రండి, ముందు మనము వనము చేరి మన బలము చూపించి వానరులందరూ అడ్డుకుందాము అని దదిముకుడు వారితో పలికెను. అంతటా వానరులు దదిముఖుని మాటలు ఆలకించి వనము ధ్వంసము చేయుచున్న వానరులను శిక్షించుటకు దదిముఖునితో కలిసి మధువనమునకు బయలుదేరారు. వృద్ధుడైన దదిముఖుడు కోపముతో ఒక చెట్టును చేతబట్టుకుని మహావేగముగా పరుగున వచ్చెను. అతని అనుచర వానరులు కూడా వెంట వచ్చి అతని పక్కన నిలబడి. దదిముఖుడు మిగతా వానరులు కోపముతో రాళ్ళు, చెట్లు, బండలు పట్టుకుని అంగదుడు మొదలగు వానర శ్రేష్ఠులున్న చోటునకు వెడలి వచ్చిరి. వనపాలక వానరులు తమ ప్రభు దదిముఖుని ఆజ్ఞ ప్రకారము చక్కగా మద్ది, తాడి చెట్లు, శిలలు ఆయుధములుగా ధరించి వేగముగా వచ్చి అచ్చట వానరులను చూచిరి. మధువును త్రాగుచు మత్తెక్కి చెట్లపైన స్వేచ్ఛగా సంతోషముతో పెద్ద సంఖ్యలో ఉన్న వనమును నాశనము చేయుచున్న వానరులను దదిముఖుడు వనపాలకులు ఎదుర్కొనిరి. దదిముఖుడు వనపాలక వానరులతో కలిసి వచ్చుట చూచిన హనుమ మిగతా వారు క్రుద్ధులై మధుపానమును ఆపు చేయుటకు వచ్చిన వారిని ఎదిరించి యుద్ధము చేయుటకు సిద్ధమయ్యారు. వృక్షమును చేతబట్టుకొని వచ్చుచున్న తన తండ్రి మేనమామ వృద్ధ దదిముఖుని చూచి అంగదుడు మిక్కిలి కోపించి తన బాహువులతో పట్టుబట్టి గట్టిగా కొట్టెను. అంగదుడు మదాంతతో దదిముఖుడు వృద్ధుడు పూజ్యుడును సంగతి మరిచిపోయి అతనిని నేలను వేసి కొట్టి నలిపివేసి బలహీనుని చేశాను. కోపిష్ఠులు మంచి చెడ్డలు ఆలోచింతురా. వృద్ధ దదిముఖుని బాహువులు తొడలు విరిగిపోయి రక్తము కారుచుండెను. గొంతుక ఆర్ద్రమైపోయినది. వేదనతో వ్యాకులత చెంది ఒక నిమిష కాలము మూర్ఛనుందెను. సుగ్రీవుని మేనమామ వృద్ధుడు దదిముఖుడు తెప్పరిల్లి కోపము చెంది ఒక దండము తీసుకుని మధుపానము చేయుచున్న వానరులందరినీ గర్వము అణిచివేసి నివారించాను.
దదిముగుడు వానరులందరి నుండి దూరముగా ఒంటరి ప్రదేశమునకు వెళ్ళిపోయి తన సేవకులు అందరితోనూ ఆలోచన చేసి ఇట్లా పలికెను. మధుపానము చేయుచున్న వానరులను అలాగే ఉండనివ్వండి. వానరేంద్రుడు సుగ్రీవుని వద్దకు వేగమే పోయి అతనికి విషయమంతా చెప్పుదము అని వృద్ధ దదిముగుడు పలికెను. అంగదుడు చేసిన చెడు కార్యమును ప్రభు సుగ్రీవునకు విన్నవించినచో అతడు కోపోద్రిక్తుడై వానరులందరూ తప్పక దండించును. ఈ దివ్య మధువనము వానరేంద్రుడు సుగ్రీవునకు చాలా ప్రీతికరమైనది. దేవతలు కూడా ప్రవేశింప వీలు లేనిది. ఇది సుగ్రీవుని తాత తండ్రుల నుండి క్రమముగా వచ్చుచున్నది. వానరేంద్రుడు సుగ్రీవుడు వానరులందరూ మధువనమున ప్రవేశించి పాటు చేసినారన్న వార్తను విని వానరులందరూ పట్టి కొట్టి తప్పక దండన విధించును. ఆ విధముగా వానరులు చేసిన దుష్కార్యమునకు దండన పొందుదురు. అప్పుడు మన రోషము తీరును. సుగ్రీవుడు రాజాజ్ఞను ధిక్కరించిన శిక్ష పడకుండా ఉండున. మహాబలశాలి వృద్ధ దదిముఖుడు పాలకులందరితో కలిసి ఎగురుచో వానర ప్రభు సుగ్రీవుని వద్దకు వెడను. కపీంద్రుడు బుద్ధిమంతుడు సూర్యకుమారుడు అయిన సుగ్రీవుని వద్దకు వానరులు వనమున చేసిన చెడ్డ కార్యములు చెప్పుటకు దదిముఖుడు వెంటనే బయలుదేరి వెళ్ళాను. రామచంద్రుని లక్ష్మణుని వానరేంద్రుడు సుగ్రీవుని చూడగానే వృద్ధ శ్రేష్ఠ దదిముఖుడు చదునైన నేల మీద ఆకాశము నుండి వెంటనే దిగిను. వనపాలకులు ప్రధానాధిపతి సూర్యుడు వృద్ధ దదిముఖుడే దీనుడై చేతులు జోడించి అంజలి ఘటించి సుగ్రీవుని మంగళకర పాదములను పట్టుకొనిను. 62వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.